Choose the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 27 జూలై 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ 2 డేస్లో బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఈరోజు 27 జూలై 2024 వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన చరైదియో మైదాన్, అస్సాం రాష్ట్రంలోని సమాధులు, అహోం చక్రవర్తుల సమాధులకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఇటీవల భారతదేశం ఆతిథ్యంలో జూలై 21న ప్రారంభమైన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సదస్సులో తీసుకున్న నిర్ణయం భారతదేశంలో నూతన వరల్డ్ హెరిటేజ్ సైట్గా 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ప్రాంతంగా ఇక్కడ మనం కనబడుతున్న అహోం చక్రవర్తుల సమాధులు. సో దీంతో భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి 43rdకి చేరింది. అస్సాం రాష్ట్రానికి ఒక గుర్తింపు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది రావడం జరిగింది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు, ఉదాహరణ తీసుకుంటే యునెస్కో రిలేటెడ్గా కానివ్వండి, యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానివ్వండి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టే కానివ్వండి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టే కానివ్వండి, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. మరియు జిఐ ట్యాగ్స్ రిలేటెడ్గా ఇటీవల కాలంలో ఐఐటీస్ రిలేటెడ్గా ఇండిసెస్ రిపోర్ట్స్కి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలకి సంబంధించి కానివ్వండి, సో ఇలాంటివి అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా మనకు రిపీటెడ్గా వార్తలు కనిపిస్తూ ఉంటాయి. వాటి ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ భారతదేశంలో 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా, ఇక్కడ కల్చరల్ ప్రాపర్టీగా గుర్తింపు పొందిన, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన అస్సాం రాష్ట్రంలోని సమాధులు. నెక్స్ట్, ఇప్పటి వరకు భారతదేశంలో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లోనేమో 8 నగరాలు చోటు పొందినాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లోనేమో 15 గుర్తింపు పొందినాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఖనిజాలపై పన్ను అధికారం అనేది రాష్ట్రాలకే ఉంటుందంట. సో ఖనిజాలపై పన్ను అధికారం అనేది రాష్ట్రాలకే ఉంటుంది అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు. సో పార్లమెంటుకు ఆ హక్కు ఉండదు, పరిమితులు మాత్రం విధించవచ్చు అంట. రాష్ట్రాలకు ఇచ్చే రాయల్టీ పన్ను కాదంట. సో ఇక్కడ చూస్తే 35 ఏళ్ల వివాదం అనేది కొలిక్కొచ్చిందంట. ఖనిజ వనరుల మీద వచ్చే ఆదాయంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య 35 ఏళ్లుగా ఉన్న వివాదానికి సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ తీర్పుతో ముగింపు పలికింది. రాయల్టీని కూడా పన్ను కిందనే చూడాలని మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము ఖనిజాలపై పన్ను విధించే అధికారం రాష్ట్ర చట్టసభలకు ఉండదని 1989లో సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చింది. 2004లో మాత్రం 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం రాయల్టీ అనేది పన్ను కాదని మరో తీర్పు ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ సో ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక విన్యాసం మల్టీనేషనల్, బహుళ దేశాలకి సంబంధించి, సో బహుళ దేశాలకి సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. బహుళ దేశాల సంయుక్త సైనిక విన్యాసం. ఈ విన్యాసం పేరు వచ్చేసి కాన్క్వెస్ట్ 2024. సో ఈ రోజు నుండి జూలై 27th నుండి ప్రారంభమైంది, ఆగస్ట్ 9th వరకు జరుగుతుంది. సో ఏదైనా విన్యాసం వార్తల్లోకి వచ్చింది అంటే ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుందో చూడాలి. ఈ సంవత్సరం ఈ విన్యాసానికి, బహుళ దేశాల సైనిక విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం మంగోలియా, ప్రాంతం వచ్చేసి ఉలాన్ బతార్. గుర్తుపెట్టుకోండి. అండ్ రాష్ట్రపతి భవన్లో 2 హాళ్లకు కొత్త పేర్లు. సో ఇటీవల కాలంలో పేరు మార్పు సంబంధిత అంశాలు రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఖచ్చితంగా చూడండి, నగరాల పేర్లు కానీ, రైల్వే స్టేషన్ల పేర్లు కానివ్వండి, భవనాల పేర్లు కానీ, ఇటువంటివి. సో ఇక్కడ రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్
పేరు ఏదైతే ఉంటుందో వాటిని మార్చారంట కేంద్ర ప్రభుత్వం. వాటిని ఇకపై వరుసగా గణతంత్ర మండపం, సో దర్బార్ హాల్ ఏమో గణతంత్ర మండపంగా, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అశోక్ హాల్ ఏమో అశోక్ మండపంగా వ్యవహరించనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం రీసెంట్గా తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ ను గత ఏడాది అమృత్ ఉద్యాన్గా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ పేరు మార్పు అంశాలు కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ గుండారెడ్డి పల్లెంలో నిజాం కాలం నాటి శాసనం ఒకటి రీసెంట్గా బయటపడిందని చెప్పేసి కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులు చెప్పిన అంశము. అదేంటో చూడండి. సో సిద్దిపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం, సిద్దిపేట డిస్టిక్లో కోహెడ మండలం గుండారెడ్డిపల్లెలోని మత్తడి పోషమ్మ గుడి దగ్గర నిజాం కాలం నాటి శాసనాన్ని గుర్తించారంట కొత్త తెలంగాణ చరిత్రకారుల బృందము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ శాసనం 19th సెంచరీ కాలం నాటి అంటే తెలుగు లిపిలో ఉన్నదని చెప్పేసి వారు చెప్తున్నారు. 16 పంక్తుల ఈ చిన్న శాసనం ఏదైతే ఉంటుందో నిజాం పరిపాలకులు నీటిపారుదల వ్యవస్థ పట్ల చూపిన శ్రద్ధ బాధ్యతలను వివరించిందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా గుర్తుపెట్టుకోండి, అక్కడికి వస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉంటే వాటి గురించి ఖచ్చితంగా చూడండి. సో 1000 కోట్లతో రక్షణ రంగ ఉత్పత్తులు వెమ్ టెక్నాలజీస్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టనున్న పెట్టుబడి. సో రీసెంట్గా శ్రీధర్ బాబు గారు మంత్రి గారితో సంస్థ ప్రతినిధుల భేటీ అయిందంట. రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రంలో మొదటి దశ ప్రాజెక్టులో 1000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్స్లో 511 ఎకరాల్లో ఏర్పడుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్కు సిద్ధమవుతుందంట, గుర్తుపెట్టుకోండి. వెమ్ టెక్నాలజీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టనున్న పెట్టుబడులు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రముఖ ఆర్థికవేత్త సిటి కురియన్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. పర్సన్స్ ఇన్ ద న్యూస్లో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్త మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సిటి కురియన్ గారు రీసెంట్గా చెన్నైలో మరణించారు. 1953లో మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు. పేదరికంపై ఎలాంటి చర్చలు లేకపోవడంతో ఆయన ఆర్థిక శాస్త్రంలో ప్రత్యేకత సాధించాలనుకున్నారు. అలా 1958 టు 1968 మధ్య స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫ్యాక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టెక్నాలజీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ అండర్ డెవలప్డ్ కంట్రీ అనే ఒక అంశంపై పరిశోధన చేశారు, గుర్తుపెట్టుకోండి. సో ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలు నిన్నటి నుండి జూలై 26 నిన్నటి రోజున అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం ప్రారంభమైనాయి. సో ఈ సంవత్సరం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క ప్రత్యేకతలు. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి పురుషులు మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతున్నారంట. ఈ పోటీలో 5250 మంది పురుషులు, 5250 మంది మహిళలు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్స్లో తొలిసారి ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ పోటీల్లో పురుషులు కూడా పోటీ పడుతున్నారు. లండన్ 1908, 1940, 2012 తర్వాత 3 సార్లు ఒలింపిక్స్ నిర్వహిస్తున్న రెండో నగరంగా ప్యారిస్ గుర్తింపు పొందింది. 1900, 1924, 2024. 1924 జూలై 20న ప్యారిస్లో ముగింపు ఉత్సవం జరగగా ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత జూలై 20న ప్రారంభోత్సవం జరుగుతుందంట. అండ్ మొత్తం క్రీడాంశాలు ఈ ఒలింపిక్స్లో 32, పథకం గెలుచుకునే అవకాశం ఉన్న ఈవెంట్లు 329. అత్యధికంగా అక్వాటిక్స్లో 49 మెడల్స్ అందుబాటులో ఉండగా అథ్లెటిక్స్లో 48 మెడల్స్ ఈవెంట్స్ ఉన్నాయంట. ప్యారిస్ నగరం దాని శివార్లో కలిపి మొత్తం 35 వేదికల్లో పోటీలు ఉంటాయంట, గుర్తుంచుకోండి. అండ్ ఒలింపిక్స్ ఈవెంట్లో ఒకటైన సర్ఫింగ్కు తహితీ దీవుల్లో నిర్వహిస్తున్నారు. సో ఇవన్నీ కూడా జస్ట్ గుర్తుంచుకోండి. క్రీడా గ్రామంలో మొత్తం 14,250 మంది కోసం గదులు సిద్ధం చేశారు. సో ఇక్కడ ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలు, ఎన్ని క్రీడాంశాలు, ఎన్ని పథకాలు, ఎంతమంది క్రీడాకారులు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అండ్ ఈ విశ్వ క్రీడలు ముగిసిన తర్వాత దీనిపైన ప్రత్యేకంగా మనం స్పెషల్ వీడియోగా డిస్కస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అండ్ ఫ్రాన్స్ సెట్ టు హోస్ట్ 2030 వింటర్ ఒలింపిక్స్. 2030 శీతాకాల విశ్వ క్రీడలు వింటర్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న ఫ్రాన్స్ అని చెప్పేసి రీసెంట్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు అఫీషియల్గా చేసిన అనౌన్స్మెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే
యునెస్కో వారసత్వ సంపద లిస్టులో అహోం సమాధులు అంశము. ఖనిజాలపై పన్ను అధికారం రాష్ట్రాలకే ఉంటుంది అని. అండ్ వార్తలు నిలిచిన విన్యాసం బహుళ దేశాల సైనిక విన్యాసం కాన్క్వెస్ట్ మంగోలియాలో. రాష్ట్రపతి భవన్లు 2 హాళ్లకు కొత్త పేర్లు అనే అంశం. అండ్ గుండారెడ్డి పల్లెలో నిజాం కాలం నాటి శాసనం. అండ్ రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి వెమ్ టెక్నాలజీస్ పెట్టుబడి. అండ్ ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ గారు కనుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. విశ్వ క్రీడలు ప్రారంభం. అండ్ 2030 వింటర్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న ఫ్రాన్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.